దేవుని వాళ్ళారా, మన జీవితంలో కూడా మనం ఆలోచించినట్లయితే చాలామంది చెప్పే సమాధానం ఏంటంటే, అన్న నేను ఎంత ప్రయత్నిస్తున్నా కానీ నా ఎదుటుగా ఎన్నో రకాల శోధనలు వస్తూ ఉన్నాయి. నేను ఎంత డైవర్ట్ చేసుకున్నా, నేను ఎంత కంట్రోల్ చేసుకున్నా కానీ శోధనలు అనేవి వస్తూనే ఉన్నాయన్నా, నేను తప్పించుకోలేకపోతున్నానని బాధపడుతూ ఉంటారు, ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటారు. ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మనం ఎంత పారిపోయినా కానీ, మన శోధనల నుండి ఎంత తప్పించుకునే ప్రయత్నం మనం చేసినా కానీ, ఎంత జయించినా కానీ కొన్ని సందర్భాలలో పరిపూర్ణమైనటువంటి ఒక గొప్ప వ్యక్తులుగా మనల్ని దేవుడు నిలబెట్టే ముందు మన జీవితంలోకి ఇటువంటివి అనుమతిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో మనం ఎదుర్కొని నిలబడగలిగితేనే యేసేపు గారు ఏ విధంగా అయితే దీవించబడ్డారో అలా మనం దీవించబడతాం. అలా కాకుండా పరిస్థితుల మీద నెట్టి, పరిస్థితుల ప్రభావం వల్ల అలా అయిపోయింది, బలహీనమైన క్షణాలలో ఇలా మారిపోయిందని మనం చేసినటువంటి పాపాన్ని మనం కప్పిపుచ్చుకునే వ్యక్తులుగా మనం ఉంటే గనక మన జీవితంలో ఎప్పటికీ మనం ఎదగలేవండి. ఎందుకంటే ఆ పాపం మనల్ని మృంగివేస్తుంది, ఆ పాపం మనల్ని నలిచివేస్తుంది. తద్వారా మనం దేవునిలో ఎదగలేం. పాపం వల్ల వచ్చే జీతము మరణం కనుక దాని ద్వారా మనం ఎప్పటికీ సంతోషంగా ఉండలేం.